ఛానల్ వినోద్ రివ్యూస్. ఈరోజు మనం సింపుల్గా బ్యాచిలర్స్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అదేంటంటే టొమాటో, ఆనియన్, ఎగ్స్. సో ఇవి సింపుల్గా ఎలా చేసుకోవాలని చెప్తాను చూడండి. ఫస్ట్ ఆయిల్ పోసుకొని దాంట్లో నుంచి కొంచెం ఆవాలు వేసేసుకొని తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆనియన్స్ ఏదైతే ఉందో అది వేసేసుకోండి. చాలా సింపుల్గా అయిపోద్ది. ఎగ్ లైక్ టమోటా ఎగ్ కర్రీ టైప్లో చేసుకోవడానికి బ్యాచెస్ చాలా త్వరగా చేసుకోవాలంటే ఇది చాలా ఈజియెస్ట్ వే. సో చూడండి ఎలా చేయాలనేది నేర్పిస్తాను. కొంచెం బాగా ద్వారగా ఎగేదాకా ఉంచుకోండి. కొంచెం బాగా ఎగాక మన దగ్గర ఉన్నటువంటి టమోటాలని దాంట్లో వేసేసుకోండి సింపుల్గా. ఓకేనా? బాగా కలిపెట్టేసుకొని ఉడకడానికి దీంట్లోకి కొంచెం సాల్ట్ వేయండి. సరిపడంత సాల్ట్ వేసేసుకోండి. అలాగే పసుపు వేసుకోండి. పసుపు లైట్గా వేసుకోండి. కారం తినేవాళ్ళు ఎక్కువ తినేప్పుడు అయితే కారం కొంచెం లైట్గా కారం ఎక్కువ వేసుకోండి. ఓకేనా? ఎగ్ కాబట్టి కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది. శుద్ధంగా కలుపుకోండి. ఓకేనా? నీట్గా కలుపుకోండి. కొంచెం సేపు బాగా ఉడకనివ్వండి. ఇలాగా బాగా వచ్చాక మన దగ్గర ఉన్నటువంటి ఎగ్స్ అయితే ఏమైతే ఉన్నాయో వీటిని లైక్ కొట్టేసి దాంట్లో వేసేయండి. ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఏంటంటే మీరు ఏం చేస్తారంటే నీట్గా మొత్తం ఇలాగా చేసేసుకోండి, కలిపెట్టేసుకోండి నీట్గా. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా జస్ట్ అడుగు అంటితే ఏంటంటే అది కర్రీ టైప్లోకి రాదు, మళ్ళీ ఆమ్లెట్ టైప్లోకి వెళ్ళిపోద్ది. కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత కర్రీ టైప్లో ఉంటుంది. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి. ఇలాగ వేడి అనాలకి మనం చేసిన కూర వేసుకొని తింటుంటే ఉంటుంది నా సామి రంగా. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.